తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ వేరని చెప్పాలి. గత 7 సీజన్స్ గా ఈ షో ప్రేక్షకులని అలరిస్తూ సూపర్ హిట్ గా ప్రసారమవుతోంది. ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతోంది. 8వ సీజన్ లో టాప్ సెలబ్రిటీస్ హౌస్ లో ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లోకి టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ని తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ఇలాంటి యంగ్ హీరో హౌస్ లో ఉంటే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే అతన్ని హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అతనితో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ కి భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఇక రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ లోకి వస్తాడని ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ ఆ తర్వాత కుమారి 21F, ఈడో రకం ఆడో రకం సినిమా చూపిస్తా మామ ఇలాంటి సినిమాలతో విజయం అందుకున్నాడు. కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ తీసిన సినిమాలు పెద్ద హిట్ అవ్వలేదు. దాంతో ఆయనకు క్రేజ్ కూడా తగ్గింది. కానీ ఈ ఏడాది నాగార్జునతో కలిసి నాసామిరంగా సినిమాలో నటించి మళ్ళీ తన ఖాతాలో ఒక హిట్ వేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ లోకి వస్తే మళ్ళీ తనకు ఫాలోయింగ్ పెరుగుతుందని భావిస్తున్నాడట. అందుకే బిగ్ బాస్ లోకి రావడానికి రాజ్ తరుణ్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. ఆయన వస్తే షో మరింత ఆసక్తిగా సాగే ఛాన్స్ ఉంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా రాజ్ తరుణ్ హౌస్ లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. లేక ఈ షోకి కూడా నాగార్జున గారే హోస్ట్ గా వస్తారు అని సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. అలాగే హౌస్ ని కూడా రెడీ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి సరికొత్తగా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ షో ఊహించని విధంగా జరగబోతోందట. అలాగే నామినేషన్స్ ప్రక్రియ, ఎలిమినేషన్స్ ప్రక్రియ, హౌస్ లో ఉండే విధానం కూడా ఊహించని రీతిలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ గా నిలిచింది. కాబట్టి సీజన్ 8 ని అంతకు మించి హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. భారీ అంచనాలతో ఈ షో జూలై లేదా ఆగస్ట్ లో స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి సీజన్ 8 కి భారీ హిట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.